హ్మ్. హాయ్ అండి. అందరికీ నమస్కారం. హ్మ్. ఒక 3 డేస్ నుండి నాకు ఈ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. సో, నాకు ఇది సండేనే తెలిసింది. వాటెవర్ అంటే కృష్ణమదన్ అనే ఒక చిన్న అబ్బాయికి ఎస్ఎంఏ టైప్ 1 అటాక్ అయింది. సో, వాళ్ళకి 16 క్రోర్స్ నీడ్ ఉంది. ఎమర్జెన్సీగా అయితే యాస్ ఆఫ్ నౌ అయితే 9 క్రోర్స్ ఉంటే ఒక 1 ఇంజెక్షన్ పడతది అని చెప్పారు. ఆల్రెడీ వి డిడ్ ఫర్ ఆర్యాంష్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి కూడా నేను వీడియో చేశా. సో, నాకు అంటే ఇలాంటి కేసులు వస్తున్న కొద్దీ నాకేమవుతుందంటే థింక్ ఇట్స్ నాట్ అబౌట్ అ స్టోరీ. వన్ స్టోరీ పెట్టడం వల్ల ఏం జరుగుతదా ఏంటా అనే దానికన్నా ఎందుకంటే ఆళ్ళది మాది విజయనగరం గూడా. మాది గూడా విజయనగరమే కాబట్టి విజయనగరంలో ప్రతి కాలేజ్ నాకు తెలుసు. ప్రతి క్లాసు తెలుసు. ప్రతి స్టూడెంట్ తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని నేను చూసొచ్చాను. నేను తిరిగిన కాలేజ్ విజయనగరంలో ఎవరు తిరగలేదు. సో, ఆ ఒక్క కన్సర్న్‌తో అడుగుతున్నా. ఇది ఇది నేను చెప్తుంది ఎవ్రి విజయనగరంలో ఉన్న ప్రతి ఒక్క కాలేజ్ మేనేజ్‌మెంట్‌కి, ప్రతి కాలేజ్ స్టూడెంట్‌కి నేను చెప్తున్నా అండి. ఆహ్, మనలో మనమే హెల్ప్ చేసుకోవాలి. బయట వాళ్ళొచ్చి ఎవరు హెల్ప్ చేయరు. సో, విజయనగరంలో ఉన్న ప్రతి కాలేజ్ నుండి ఒక సమ్ ఫైన్ అంటే ఒక ఆహ్, మన వన్ డే పాకెట్ మనీ మనం ఈవినింగ్ కోట దగ్గర, గంట స్తంభం దగ్గర తినే స్నాక్స్‌ని వన్ డే మనం సాక్రిఫైస్ చేసి ఎవ్రీవన్ మనం ఆ బాబుకి హెల్ప్ చేయగలిగితే అంటే ప్రతి కాలేజ్ నుంచి సమ్ పర్టిక్యులర్ ఫండ్ అనేది ఆ బాబుకి మనం ఇవ్వగలిగితే అంతకన్నా మనం పెద్ద చేసే ఆహ్, మంచి పనైతే ఇంకోటి ఉండదని నా ఫీలింగ్. అంతా తలుచుకుంటే అంటే ఒక్కడి వల్ల అయితే అవ్వదు కదా! ఒక్కరు ఎంత చేసినా అవ్వదు. సో, వెన్ అందరూ ఒకేసారి కొలైడ్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు వచ్చి బాబుకి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇమ్మీడియేట్‌గా అయితే 9 క్రోర్స్ అయితే కావాలంట. వాళ్ళకి వెరీ షార్ట్ టైమ్ ఉంది. అండ్ ఆహ్, ఇది నేను చెప్పాలండి. ఏంటంటే నాకు ఈ 3 డేస్ ముందే వచ్చింది. 3 డేస్ ముందు వచ్చినప్పుడు వెంటనే స్టోరీ చేయాలి అంటే మాకు ఒక కొన్ని అనిపిస్తాయి గదా! అంటే ఏంటి వాళ్ళెవరు? కాల్ చేయడం జరిగింది. నాకు ఇన్ఫర్మేషన్ తెలియగానే అందరికి కాల్ చేయడం జరిగింది. వాళ్ళు నాకు కాల్ చేశారు. ఏంటి? పరిస్థితి ఏంటి? ఎలా ఉంది? ఇవన్నీ కనుక్కొని ఆహ్, అసలు ఎలా చేస్తే మనకి యూజ్ ఉంటది? ఆడియన్స్‌లోకి ఎలా వెళ్తే వాళ్ళు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఎలా తీసుకొని రావాలి దీనికి? ఫండ్స్ ఎలా రైజ్ చేయాలనే దాని మీద మొత్తం అంతా ఒక డీటెయిలింగ్ అనుకున్నాకే మేము వీడియో చేస్తాం. సో, అందుకనే ఆ రోజు తెలిసినా ఈ 3 డేస్ వరకు నేను ఎందుకు వీడియో చేయలేదంటే ఇందుకే. ఆహ్, అండ్ ఆల్సో ఐ యామ్ రిక్వెస్టింగ్ ఆహ్, ఏపీ గవర్నమెంట్ వెరీ హంబుల్ రిక్వెస్ట్ అండి. సో, వి ఆర్ ట్రైయింగ్ మాకు అనిపించిన అంటే ఎవరికి తోచినంత వాళ్ళు సహాయం చేస్తున్నారు. మా తరపున మేము కష్టపడుతున్నాము. ప్రతి ఒక్కరికి ఇది విషయాన్ని బయటికి తీసుకెళ్ళాలని ఇంకా ఫండ్స్ ఎక్కువ రావాలని చెప్పి మేము రైజ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో ఐయామ్ రిక్వెస్టింగ్ ఏపీ గవర్నమెంట్. సో, ప్లీజ్ ముందు అలాగే ఒక అబ్బాయికి ఇట్లనే అయింది కదా! ఒక బేబీకి ఇట్లనే అయింది. సో, మీరు గూడా కొంచెం కన్సర్న్స్‌తో ఇలాంటి వాటికి ఏమైనా బెటర్ ఆపర్చునిటీస్ ఇంకా వీళ్ళు ప్రొవైడ్ చేస్తే బెటర్ ఫండ్స్ అనేది ఇస్తే ఒక బేబీని సేవ్ చేసినట్టు అవుతాం. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.